10 ఏళ్ల బీఆర్ఎస్ కష్టం ఫలించింది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన కృషికి ఫలితం దక్కింది. రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగకుండా చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. హైదరాబాద్ కరీంనగర్, హైదరాబాద్ నాగపూర్ హైవేలలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది. దీనిపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలస్యం చేయకుండా స్కైవేల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్. 10 ఏళ్ల పాటు గత బీఆర్ఎస్ సర్కారు చేసిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా రక్షణ శాఖ భూముల్ని కేటాయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ సాధించిన విజయమని పేర్కొన్నారు. గతేడాది జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని, దానికి అనుగుణంగానే కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామమని చెప్పారు. గతంలోనే రక్షణ శాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాల్ని అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. ఇక ఈ 2 రూట్లలో రక్షణ శాఖ భూములు ఉండడంతో ఇంతకాలం రోడ్ల విస్తరణ సాధ్యం కాలేదన్నారు కేటీఆర్. దశాబ్దాల పాటు ప్రభుత్వాలు ఫ్లైఓవర్ల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని చెప్పారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ 2 మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనేక ప్రణాళికలు రూపొందించామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నిరంతర సంప్రదింపులు జరిపామని గుర్తు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలో అప్పటి సీఎం కేసీఆర్, తాను, ఇతర మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు విస్తృత స్థాయిలో చర్చలు జరిపామని, ప్రతి సందర్భంలోనూ కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అన్ని రకాల ప్రణాళికల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, వారు లేవనెత్తిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు అందిస్తూ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. ఏ ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాలేదని, ఇది సమిష్టి విజయమని అన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు చేసిన ఈ పోరాటంలో భాగస్వాములైన అధికారులకు, యంత్రాంగానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమ పోరాటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. జేబీఎస్ నుంచి షామీర్పేట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ రూట్లలో 2 కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని కేటీఆర్ కోరారు. కేంద్రం నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టాలని, ఎలాంటి జాప్యం చేయవద్దని హితవు పలికారు. వీటి నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం నలుదిశలా విస్తరించడంతో పాటు వాటి పరిధిలోని ప్రాంతాలు ప్రగతి పదంలో దూసుకుపోవడానికి మార్గం సుగమమైందని తెలిపారు. దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కావడంతో ప్రస్తుతం ఆయా రూట్లలో ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు.